ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే సింహాచలం శ్రీ వారాహ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా రేపు జరిగే ఈ మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలి రానుండటంతో దేవాదాయ శాఖ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్తో పాటు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీరు, లైటింగ్, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాత్రి వేళల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్గం అంతా హైమోస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈసారి భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వినూత్న ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి పాపంచ వద్ద ప్రధాన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్తో పాటు మార్గమంతా మరో 6 నుంచి 7 కంట్రోల్ రూములు ఏర్పాటు చేస్తున్నారు. 30 సహాయ కేంద్రాలు, కీలక ప్రాంతాల్లో సీనియర్ అధికారుల పర్యవేక్షణ, వైద్య బృందాలు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారు. భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు 18 డ్రోన్ కెమెరాలు వినియోగిస్తుండగా చైన్ స్నాచింగ్ల నివారణకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. చిన్నారులు, వృద్ధులు తప్పిపోకుండా ఉండేందుకు తొలిసారిగా RFID ట్యాగ్ల వ్యవస్థను అమలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా అన్ని విభాగాలు సిద్ధంగా ఉన్నాయి. సింహాచలం గిరి ప్రదక్షిణకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించే ఈ 32 కిలోమీటర్ల యాత్ర అడవివరం, హనుమంతువాక, MVP కాలనీ, వెంకోజీపాలెం, సీతమ్మధార, కైలాసపురం, మాధవధార, NAD, గోపాలపట్నం మీదుగా తిరిగి తొలి పావంచ వద్ద ముగుస్తుంది. మంగళవారం మధ్యాహ్నం స్వామివారి ప్రచార రథాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఆషాఢ పౌర్ణమి రోజు తెల్లవారుజామున చందన సమర్పణ అనంతరం నిజరూప దర్శనం కల్పించనున్నారు. దర్శనార్థం కొండ దిగువ నుంచి కొండపైకి సుమారు 50 ఉచిత బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈసారి 5 నుంచి 6 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మనం చేసాము. ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా మొత్తం సర్ఫేస్ స్మూత్గా ఉండేటట్టు, మిస్ అవ్వకుండా నైట్ వాక్ చేస్తున్నప్పుడు కూడా లైటింగ్ ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొత్తం 32 కిలోమీటర్ స్ట్రెచ్లో ఒక 30 అసిస్టెంట్ సెంటర్స్ని మనం ఏర్పాటు చేసుకుంటాము. ఒక 6 నుంచి 7 వరకు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకుంటాము. అలాగే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ మెయిన్ సెంటర్ని మనం పరిపాలన దగ్గర ఏర్పాటు చేసుకుంటాము. ఈ అన్ని సెంటర్స్లో సీనియర్ ఆఫీసర్స్ని మనం రిక్రూట్ చేస్తాము. అలాగే దేవస్థానం నుంచి, పోలీస్ నుంచి, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ ఈ కంట్రోల్ పాయింట్స్లో ఏవైతే 37 పాయింట్స్ ప్లాన్ చేస్తున్నామో అక్కడ డిప్యూట్ చేయడం, అలాగే ఈ ఎంటైర్ స్ట్రెచ్లో మనం చేయాల్సిన ఆపరేషన్స్ అవ్వచ్చు, శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ షిఫ్ట్ బేసిస్లో ఈ పాయింట్స్లో అవైలబుల్గా, ఫిజికల్గా అవైలబుల్ చూసుకోవడానికి కూడా ప్లాన్ చేస్తాం. ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని విధాలుగా మనం ప్రిపేర్ అయ్యి ప్రదక్షిణాలు ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా చేయడానికి మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.